ఇప్పుడు నేను అర్జునంటే అక్క నన్ను గుర్తుపడుతుంది. కానీ ఇప్పుడు నేను సైలెంట్గా ఉంటే అక్కని ఆ తేలు కుట్టేసేలా ఉంది. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? ఎలాగైనా సరే అక్కని కాపాడాలి. ఇదేంటి? ఎవరిది? మధ్యలో వచ్చి నా ప్లాన్ మొత్తం పాడు చేసింది. దొంగ మొహంది. జాను, ఏమైంది? ఏం లేదు. నువ్వెందుకు వచ్చావు? వెళ్ళు. ఏం లేదంటావేంటి? ఆ చెయ్యి ఇలా చూపించు. ఏమైంది? తేలు కుట్టింది విశ్వ. తేలు కుట్టిందా? మై గాడ్, ఒక నిమిషం ఉండు. భయపడకు, కాసేపట్లో నొప్పి తగ్గిపోతుంది. అయినా ఇక్కడ తేలేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. అక్కని కుట్టబోయేసరికి ఏం చేయాలో తెలియక పట్టుకుని బయట పడేద్దామని తెస్తుంటే అంతలో కాటేసింది. ఇంత కంగారులో కూడా మీ అక్కని కాపాడుకున్నావు అన్నమాట. నీ గురించి కూడా నువ్వు కూడా ఆలోచించాలి కదా జాను. నాకేమైనా కాపాడడానికి నువ్వున్నావు కదా విశ్వ. నీ మనసులో ఏముందో నాకు తెలుసు విశ్వ. కానీ ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు. అదే నా బెస్ట్ ఫ్రెండ్గా నువ్వు ఉన్నావు కదా అంటున్నావు. బెస్ట్ ఫ్రెండ్ని మాత్రమే కాదు జాను, నీకు నేను అన్నీ అవ్వాలనుంది. హలో. హలో బావా, ఎక్కడున్నావు? అత్తయ్య పిలుస్తోంది, తొందరగా రా. వస్తున్నా. పద జాను, వెళ్దాం. హలో సారు. జాను ఏంది జాను? బాను ఇడా. సరే బాను, పద. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాంగళ్యం తంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే బదామి సుభగే త్వంజీవ శరదశతం. బాబు,
ఇంతటితో కళ్యాణం పూర్తయింది. ఇప్పుడు మంగళహారతి ఇస్తాము. ఎవరైనా వచ్చి పాట పాడొచ్చు. భాను వెళ్ళు, నువ్వు పాడతావు కదా. నేనా? మ్హూ. గిడ నేను పాడలేను, నాకు రాదు. నువ్వు అలాగే అంటావు కానీ బాగా పాడతావు. పంతులు గారు, మా భాను చాలా చక్కగా పాడుతుంది. అలాగా? అయితే రామ్మా. వెళ్ళు భాను. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అమ్మా, పాట మొదలుపెట్టమ్మా. శైలు అంటే మీరేనా? అవునండి, రండి. తనే పాడుతుంది. మీరు ఎలాగైనా తనకి మీ మూవీలో ఛాన్స్ ఇవ్వాలి. తప్పకుండా. అందుకేగా నేనొచ్చాను. వెళ్ళి చూశాక మాట్లాడదాం. పదండి. పదండి.